హలో ఫ్రెండ్స్, కేరళ ఇన్సిడెంట్ కిలియన్ నాటి వైఫ్ మేఘ బస్ కండక్టర్తో వెళ్ళిపోవడం మనం చూసాము. అసలు ఎందుకు ఇలా జరిగిందని అంటే ఈ మఖా నక్షత్రం అమ్మాయిది మహా నక్షత్రంతో నేమ్ స్టార్ట్ అవ్వడం, మఖా నక్షత్రం కనెక్ట్ అవ్వడం అది ఇంపార్టెంట్. ఈ మఖా నక్షత్రం గురించి 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కాకపోతే ఈ మఖా నక్షత్రం పీపుల్ ఎలా ఉంటారంటే దే ఆర్ వెరీ అట్రాక్టివ్. అట్రాక్టివ్ అంటే వాళ్ళు వైట్గా ఉన్నా బ్లాక్ ఉన్నా ఎలా ఉన్నా వారి కాంప్లెక్షన్ ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఏదో రూపంలో అట్రాక్షన్ అనేది ఉంటుంది. పైగా శుక్రుడు పుట్టిన నక్షత్రమే మఖా నక్షత్రం. ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళు ఎలా చూడడానికి ఎలాగన్నా ఉండని ఏదో ఒక అట్రాక్షన్ పాయింట్ ఉంటుంది. ఈ మహా నక్షత్రంతో నేమ్ స్టార్ట్ అయిన వాళ్ళంతా మఖా నక్షత్రం కిందకి వస్తారు. ఒక రిలీజియన్ పేరే మా అనే అక్షరంతో స్టార్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. ఏంటంటే ఒక రాంగ్ థింగ్, మా సమాజంలో అదొక తప్పు అయి ఉంటుంది. కానీ దాన్ని కరెక్ట్ వేలో ఎలా చేయాలనేది ఆలోచించి దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేస్తారు వాళ్ళు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఒక మఖా నక్షత్రం పీపుల్తో రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే మఖా నక్షత్రం పీపుల్ 100కి 90% పీపుల్ ఇలాగే ఉంటారు. నేను గమనించినంత వరకు చిన్నప్పటి నుంచి చాలా మంది మఖా నక్షత్రం జనాల్ని నేను చాలా మందిని కలిసినాను. సో వాళ్ళు ఎప్పుడు ఆపోజిట్ జెండర్ని, మేల్ ఆర్ ఫీమేల్, మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైనా కానీ ఆపోజిట్ జెండర్ని ఈజీగా అట్రాక్ట్ చేయగలరు. అట్రాక్ట్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళు పుట్టిన నక్షత్రం ఎఫెక్ట్ అలా ఉంటుంది. కానీ మనుషులుగా మీరు మంచిగా చెడా అని డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. కాబట్టి మీరు మంచి డెసిషన్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది.